అండి, ఇవాళ అరటికాయ పులుపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. ముందుగా అరటికాయ ముక్కల్ని కట్ చేసుకుని బియ్యం కడిగిన నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఇలా 5 నిమిషాలు ఆరనివ్వాలండి. ఊరేకన వీటిని మళ్ళీ వేరే నీళ్ళలోకి తీసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అరటికాయలు వేసిన నీళ్ళు చూడండి ఎలా ఇరిగిపోయినాయో. ఇందుకే అండి బియ్యం కడుగులో వేసి కడుగుతారు. ఇప్పుడు పోపు దినుసులు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు రెడీ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయండి, తీసేసుకుని ఇలాగ సెపరేట్ చేసేసుకుని దానిపైన ఉన్న తొక్క కావులు చేసుకుని వాటిని ఫోర్క్తో స్మాష్ చేసేసుకుందాం. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసుకుందాం. ఒక ముద్దలా పక్కన పెట్టేసుకుని తాలింపు పెట్టుకుని పోపు వేసుకోవడమే. ఇది మజ్జిగ చారులోకి కానీ మిరియాల చారులోకి కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. మజ్జిగ చారు అయితే చెప్పక్కర్లేదు, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకా మీకు ఏం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. దింపేసే ముందు వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కర్రీ వేడి చల్లారాక నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇది కర్రీ. ఎప్పుడన్నా ట్రై చేయండి దీన్ని, అరటికాయ పిడుపు. ఏమైనా మీకు కొత్త వంటకాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.